న్యూస్ చూస్తున్న ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జంట జలాశయాల గేట్లు ఎత్తి భారీగా వరదను దిగువకు వదలడంతో హైదరాబాద్ నగరం మధ్యలో మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మహా ఉగ్ర రూపం దాల్చింది. చదర్ఘాట్ లో లెవెల్ వంతెన పైనుంచి 6 అడుగుల మేర, ముసారంబాగ్ వంతెన పైనుంచి 10 అడుగుల మేర వరద ప్రవహించింది. ఎంజీబీఎస్ లోకి వెళ్లే 2 బ్రిడ్జిలు నీట మునిగాయి. మూసి వరద బస్టాండ్లోకి చేరింది. వేల మంది ప్రయాణికులు బస్టాండ్లో చిక్కుకుపోయారు. ప్రయాణికులకు సురక్షితంగా బయటకు తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి, పోలీస్, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. పరిస్థితిని స్వయంగా అర్ధరాత్రి సమీక్షించారు. మూసి అంతకంతకు పెరగడంతో పరివాహక కాలనీలో జనాలు అర్ధరాత్రి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండుకుంటలా ఉన్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు ఎగువన కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాల్లోకి ప్రవాహం పెరిగింది. దీంతో 13,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో రాత్రి 8 గంటల తర్వాత 35,000 క్యూసెక్కుల నీటిని వదలడంతో మూసీ పొడవునా భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవల కాలంలో ఇంత ప్రవాహం మూసీలో ఎప్పుడూ లేదు. ముసారంబాగ్ బ్రిడ్జ్ వద్ద పురోగతిలో ఉన్న వంతెనపై నిర్మాణ సామాగ్రి కొట్టుకుపోయింది. నదికి ఇరువైపులా అంబేద్కర్ బస్తీతో సహా పలు కాలనీలు నీట మునిగి అధికారులు వందల మందిని సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించారు. ముసానగర్, శంకర్నగర్ బస్తీలోని పలు కుటుంబాలు ఇళ్లను ఖాళీ చేయకపోవడంతో పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఇక ఈ 2 వంతెనలపై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. దాని ప్రభావంతో దిల్సుఖ్ నగర్, కోటి మధ్య ట్రాఫిక్ సమస్య తలెత్తింది. నార్సింగి వద్ద ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లు మూసుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం తలెత్తింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కన్నన్ కోరారు. పటాన్చెరు వైపు జాతీయ రహదారి నీట మునిగింది.
ఇక హైటెక్ సిటీలో రహదారులపై నీరు నిలవడంతో బల్దియా అధికారులు మోటార్లతో వరదను దారి మళ్లించారు. దీంతో కుల్సంపురా నుంచి పురాణాపూల్ వరకు చాదర్ఘాట్, కచ్వే వంతెన, ముసారంబాగ్ బ్రిడ్జ్ వరకు రహదారులను పూర్తిగా మూసివేసి పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇక పటాన్చెరు మండలంలో ఇస్నాపూర్ నుంచి రుద్రాల మధ్య 65వ జాతీయ రహదారి మీదుగా మోకాలి లోతు వరద ప్రవహించింది. ఇక ఈసీ మూసీ వాగులు ఇరువైపులా పంట పొలాలను ముంచెత్తుతూ ప్రవహిస్తున్నాయి. మొయినాబాద్, శంషాబాద్, షాబాద్, శంకర్పల్లి, గండిపేట మండలాలకు చెందిన రైతుల పంటల్ని వరదల్లో చిక్కుపోయినాయి. ఇక శంషాబాద్ విమానాశ్రయంలో దిగాల్సిన పలు విమానాలను వాతావరణం అనుకూలంగా లేని కారణంగా శుక్రవారం విజయవాడకు తరలించారు. ముంబై, కోల్కతా, పూణె నుంచి వచ్చిన 3 ఇండిగో విమానాలను శంషాబాద్లో దిగడానికి అనుమతి లభించలేదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జంట జలాశయాల గేట్లు ఎత్తి భారీగా వరద దిగువకు వదలడంతో హైదరాబాద్ నగరం మధ్యలో మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మహోగ్ర రూపం దాల్చింది. చాదర్ఘాట్ లో లెవెల్ వంతెనపై నుంచి 6 అడుగుల మేర, ముసారాంబాగ్ వంతెనపై నుంచి 10 అడుగుల మేర వరద ప్రవహించింది. ఇక ఎంజీబీసీలోని వెళ్లే 2 బ్రిడ్జిలు నీట మునిగాయి. మూసీ వరద బస్టాండ్లోకి చేరింది. వేల మంది ప్రయాణికులు బస్టాండ్లో చిక్కుకుపోయారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి, పోలీస్, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. పరిస్థితిని స్వయంగా అర్ధరాత్రి సమీక్షించారు. మూసి అంతకంతకు పెరగడంతో పరివాహక కాలనీలో జనాలు అర్ధరాత్రి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండుకుంటలా ఉన్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు ఎగువన కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాల్లోకి ప్రవాహం పెరిగింది. దీంతో 13,500 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు. ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో రాత్రి 8 గంటల తర్వాత 35,000 క్యూసెక్ల నీటిని వదలడంతో మూసీ పొడవునా భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవలి కాలంలో ఇంత ప్రవాహం మూసీలో ఎప్పుడూ లేదు. ముసారాంబాగ్ బ్రిడ్జ్ వద్ద పురోగతిలో ఉన్న వంతెనపై నిర్మాణ సామాగ్రి కొట్టుకుపోయింది. నదికి ఇరువైపులా అంబేద్కర్ బస్తీతో సహా పలు కాలనీలు నీట మునిగాయి. అధికారులు
వందల మందిని సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించారు. ముసానగర్, శంకర్ నగర్ బస్తీల్లోని పలు కుటుంబాలు ఇళ్లను ఖాళీ చేయకపోవడంతో పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఈ 2 వంతులపై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఇక దాని ప్రభావంతో దిల్సుఖ్ నగర్, కోటి మధ్య ట్రాఫిక్ సమస్య తలెత్తింది. నార్సింగి వద్ద ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లు మూసుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం తలెత్తింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ కోరారు. పటాన్చెరు వైపు జాతీయ రహదారి నీట మునిగింది. హైటెక్ సిటీలో రహదారులపై నీరు నిలవడంతో బల్దియా అధికారులు మోటార్లతో వరదను దారి మళ్లించారు. దీంతో కుల్సంపుర నుంచి పురాణాపూల్ వరకు చాదర్ఘట్ కాజ్వే వంతెన, ముసారాంబాగ్ బ్రిడ్జ్ వరకు రహదారులను పూర్తిగా మూసివేసి పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పటాన్చెరు మండలంలో ఇస్నాపూర్ నుంచి రుద్రారం మధ్య 65వ జాతీయ రహదారి మీదుగా మోకాలి లోతు వరద ప్రవహించింది. ఏసీ, మూసీ వాగులు ఇరువైపులా పంట పొలాల్లో ముంచెత్తుతూ ప్రవహిస్తున్నాయి. మొయినాబాద్, శంషాబాద్, షాబాద్, శంకర్పల్లి, గండిపేట మండలాలకు చెందిన రైతుల పంటలన్నీ వరదలో చిక్కకపోయాయి. ఇక శంషాబాద్ విమానాశ్రయంలో దిగాల్సిన పలు విమానాలను వాతావరణం అనుకూలంగా లేని కారణంగా శుక్రవారం విజయవాడకు తరలించారు. ముంబై, కోల్కతా, పూణే నుంచి వచ్చిన 3 ఇండిగో విమానాలకు శంషాబాద్లో దిగడానికి అనుమతి లభించలేదు. హనుమంతుని గుడి సహజంగా మునిగిపోయింది. గండిపేట మండల్ కిస్మత్పూర్ గ్రామంలో మూసీ వాగ్